అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్. ఈరోజు నేను తిరుమలకు వెళ్ళే నడక మార్గాల గురించి చర్చించదలిచాను. తిరుమలకు వెళ్ళే నడక మార్గాలు 2. ఒకటి అలిపిరి మార్గము, రెండవది శ్రీవారిమెట్టు మార్గము. ఈరోజు నేను శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమల చేరుకోబోతున్నాము. ఆ అనుభవాలను మీకు పంచుకుంటాను. తిరుమలకు మామూలుగా అలిపిరి మార్గం ప్రధానమైనది నడక మార్గాలు, కానీ ఇది బాగా క్లిష్టమైనది. ముఖ్యంగా హార్ట్ పేషెంట్లు ఎవరు ఆ దారిని వెళ్ళడానికి పనికిరాదు. ఎందుకంటే గాలిగోపురం వద్ద చాలా క్లిష్టంగా ఉంటుంది. అదే ఈ శ్రీవారిమెట్టు మార్గం కాస్త సరళంగా ఉంటుంది. ఇది మొత్తం 2385 మెట్లు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది ఇక్కడికి ఎలా చేరుకోవాలి? ముందు మనం తిరుపతి నుంచి అంటే తిరుపతి బస్టాండ్ నుంచి ప్రతి గంటకు శ్రీవారిమెట్టుకు బస్సు ఉంది. తర్వాత అలిపిరిలోని బాలాజీ బస్ స్టేషన్ నుంచి అక్కడ తిరుమల బస్టాండ్లో శ్రీవారి రథం అని ఉచిత బస్సు కూడా వస్తూ ఉంటుంది. ఇలా చేరుకోవచ్చు. తర్వాత ఇక్కడికి చేరుకున్న తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకెప్పుడు 24 గంటలు ప్రతి 100 మీటర్లకు ఓ ట్యాప్ ఉంటుంది. శ్రీవారి జలప్రసాదం సమస్య లేదు. కానీ చిన్నపిల్లలకు తినుబండారాలు అటువంటివి ఉండవు. అవి కావాలంటే ముందు మనం వెంట తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పటికి మనం దాదాపు 250 మీటర్ల ముందుకు వచ్చేసాం. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఇది మార్గం. ఇప్పటికి 450 అడుగులు ముందుకు వచ్చేసాం. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నడక భగవంతుని దగ్గర ఏ గుడికి వెళ్తున్నా కానీ సంప్రదాయ దుస్తుల్ని ధరించాలి. స్త్రీలైనా పురుషులైనా సంప్రదాయ దుస్తుల్ని ధరించాలి. చిన్న పిల్లలకు మినహాయింపు, ఎందుకంటే వారు దేవుడితో సమానం, వారికి ఎటువంటి మినహాయింపులు అక్కర్లేదు. పెద్దలు మాత్రం ఖచ్చితంగా సంప్రదాయ దుస్తులే ధరించాలి. ప్రస్తుతం వింత పోకడలు ఎదురైనా ఇష్టానుసారంగా నిక్కర్లు వేసుకొని తిరగడం, నిక్కర్లు వేసుకొని రావడం చేస్తూ ఉంటారు. అది చాలా దోషం. పుణ్యం కన్నా పాపాన్ని మూటగట్టుకోవడం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సంప్రదాయ దుస్తుల్ని ధరించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ప్రారంభిస్తాం. ఇక్కడ మొదట ఈ గుడిలో నమస్కరించుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఇది శ్రీవారిమెట్టు ప్రారంభం. ఇక్కడి నుంచి మొదలెట్టున్నాం కదా, ఇలా పోతూ ఉంటే మనకు రకరకాల అనుభవాలు ఎదురుతూ ఉంటాయి. రకరకాల మనుషులు, వారి అభిప్రాయాలు వాళ్ళు అనిపిస్తూ ఉంటాయి. చుట్టూ ప్రకృతి. వేసవిలో కాస్త ఇప్పుడు వేడిగా ఉంది, కానీ అదే వర్షాకాలం అయితే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ ప్రకృతి. ఇది చూస్తున్నారా? ఇప్పుడు మనం ఇప్పటికీ మనం ఇప్పటికే వచ్చేసాం. ఇంకా కేవలం 1585 అడుగులు మాత్రమే ఉంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి 800 అడుగులు సరళంగానే ఉంటుంది. 800 అడుగుల తర్వాత కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అందులోనూ 900 అడుగులు వచ్చేసాం. 1000 అడుగులు దాటిన తర్వాత కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే చక్కగా నడవాలి. ఇది గాలిగోపురం, అలిపిరి మార్గంలో గాలిగోపురం దగ్గర మాదిలాగా కొంచెం చక్కగా నడవాల్సి ఉంటుంది. అందువల్ల కొంచెం కాస్త భిన్నంగాను కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా కానీ నిదానంగా రెస్ట్ తీసుకుంటూ ఈ విధంగా కూర్చుంటూ వెళితే ఏం సమస్య ఉండదండి. మామూలుగా పల్లె వాళ్ళకంటే నేను రోజుకు 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను. అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ పట్టణ వాసుల్లో ఇంత దూరం ఒకసారి నడవాలంటే చాలా ఎక్కువ ఇబ్బంది పడతారు. చూస్తున్నారా ప్రకృతి ఎంత అలా ఉందో. కావున కొంచెం దూరం తర్వాత రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. ఏం ఇబ్బంది లేదు. నువ్వు ఎంత నిదానంగా వెళ్ళినా కానీ సులభంగా 2-2.5 గంటలకు చేరుకుంటావు. ఎక్కువ రెస్ట్ తీసుకుని, లేకపోతే 1.5 గంటకే వెళ్ళిపోవచ్చు అండి. తర్వాత భక్తులు వారి మొక్కులు తీర్చుకుంటూ వెళ్తుంటారు. ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టడం. మీరు పసుపు కుంకుమ పెడుతున్నారు, ఇంకా మనం పోయే కొద్దీ ఇంకా మనకు వస్తాయి. దీపాలు, కర్పూర హారతి కర్పూరాన్ని వెలిగించుకుంటూ వెళ్ళేవాళ్ళు కొందరు కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా అక్కడ డస్ట్బిన్ చూశారు కదా, మనం ఏమైనా బిస్కెట్ లాంటివి తిన్నప్పుడు పేపర్లను ఎక్కడ పడితే అక్కడ పారేయడం తప్పు. ఆ డస్ట్బిన్లో వేయండి. తర్వాత కర్పూరం వెలిగించారు చూడండి, ఇలా పై వరకు వెలిగించుకుంటూ పోతారు. ఇది మొక్కుబడి. ఒకరు పసుపు కుంకుమ పెడుతుంటే కుటుంబంలో వాళ్ళు ఇంకొకరు కర్పూరం వెలిగిస్తారు. 1450 అడుగులు దాటేసాం అంటే వచ్చేసాం. ఇంకొక జస్ట్ 900 అడుగుల్లో ఉన్నాం అన్నమాట. తర్వాత మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, గాలిగోపురం మార్గంలో అన్నీ ఉంటాయి.
స్టాల్స్ దగ్గరే ఉంటాయి. తర్వాత టిఫిన్ సెంటర్లు ఉంటాయి. కాకపోతే దూరం ఎక్కువ కదండి. 4200 మీటర్లు, 9 కిలోమీటర్లు వస్తుంది నియర్లీ. చాలా ఎక్కువ వస్తుంది. అది ఎక్కువ అంటే నడక మార్గంలోనే మధ్యలో దాదాపు 2 కిలోమీటర్ల రోడ్డు నడవాల్సి ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. 1700 దాటేసాం. తర్వాత అక్కడ ఇంకొకటి ఉంది చివర్లో మోకాల మెట్టు. అది బాగా క్లిష్టమైనది. అది ఎక్కువ మొక్కులు తీర్చుకుంటారు. అక్కడ మోకాళ్ళ మీద కొంత దూరం నడవడం చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా వయోవృద్ధులుగా ఉన్నవాళ్ళు నడిచే వెళ్ళాలనుకునే వారి కోసం ఇది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కాలినడక ఈ శ్రీవారి మెట్టును ఎంపిక చేసుకుంటారు. చూస్తున్నారుగా పసుపు పూస్తూ పోతున్నారు. 1900 అడుగులు వచ్చేసామండి. ఓకే, దగ్గరికి వచ్చేసాం. ఇంకొంచెంగా దగ్గరికి వచ్చేసాం. పైకి వస్తూ ఉన్నాము. అది ప్రకృతి. ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గతంలో మేము ఒకసారి వచ్చినప్పుడు వర్షాకాలం వచ్చాం. అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసవి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పటికీ మొత్తం షెల్టర్ పైకప్పు ఉంటుంది. అలిపిరి మార్గం లాగానే ఇక్కడ కూడా పూర్తిగా పైకప్పు ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చేసాం, ఇంకా పైకి వచ్చేసాం. ఇది రెస్ట్ తీసుకునే పద్ధతి. మధ్య మధ్యలో కొందరు ఉంటారండి హ్యాకర్స్, దొంగతాటుగా అమ్మేవాళ్ళు. మేము కూడా బత్తాయి రసం ఇచ్చారు, 50 రూపాయలు అన్నాడు. కానీ వాడు వచ్చి నీళ్ళలో చక్కెర కలిపాడు. కాబట్టి అటువంటి మోసపోవద్దు. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కావాలంటే జ్యూసెస్ కింద తీసుకురండి. శ్రీనివాస మంగాపురం దగ్గరనే తీసుకుని రండి. బస్సు సౌకర్యం లేకుండా ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, వ్యాన్లు కూడా వస్తాయండి. నో ప్రాబ్లం. బస్సులు మిస్ అయినా కానీ వాటికైనా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చేస్తున్నాం. ఇంకా కొంచెం పైకి వచ్చేసాం. ఇది రెస్ట్ చేసుకునే పద్ధతి. పాపం బాగా అలసిపోయారు. కొంచెం పెద్ద శరీరాలు కదండి, అందువల్ల కూర్చుంటూ ఉన్నారు. చూసారా, ఇక్కడ కర్పూరం వెలిగించారు. అది పసుపు కుంకుమ పెట్టేవాళ్ళు. ఈ కర్పూరం, మొత్తం కర్పూరం. దాదాపు మనము అటు ఇటుగా పైకి వచ్చేసాం. పూర్తిగా చిట్ట చివరిలో ఉన్నాం. అటు ఇటు పైన బాగా షెల్టర్ ఉంది కాబట్టి మధ్యాహ్నం 10:30 అయినా కానీ కొంచెం అక్కడ చీకటి అనిపిస్తుంది. అది వచ్చేసాం. దాదాపు పైకి వచ్చేసాం. చిట్ట చివరికి వచ్చేస్తున్నాం. ఇంకా కొంచెంలోనే మనం పైకి వచ్చేస్తున్నాం. 2250 అంటే కేవలం ఇంకొక 83 మీటర్లోనే మనం దాదాపు పూర్తి వచ్చేసాం. అయిపోయింది. ఇంకా కేవలం 88 మీటర్లోనే మనము 2350 అయిపోయింది. ఇంకాస్త పూర్తయిపోయిందండి. ఇక్కడ పసుపు కుంకుమ పూస్తారు. కొందరు కొబ్బరికాయలు కూడా కొట్టుకుని నమస్కారం. 2380 మొత్తం మెట్లు పూర్తయినాయి. మనము పైకి చేరుకున్నాం. ఇది చివరి మండపం. ఇక్కడే పక్కనే మన లగేజ్ కింద మనం లగేజ్ ఇచ్చేస్తే ఇక్కడ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. ఇది ఇక్కడి నుంచి మనము కళ్యాణకట్టకు వెళ్ళే దారి. దాదాపు 3/4 కిలోమీటర్లో మన ప్రధాన కళ్యాణకట్ట ఉంటుంది. అక్కడ మనం తలనీలాలు సమర్పించి అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇది మార్గం. మీరు చూసే ఉంటారు గతంలో పోయినప్పుడు. ఇక్కడి నుంచి అంటే శ్రీవారిమెట్టు మార్గం వెళ్ళడం వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తుంది. ఇది నేరుగా కళ్యాణకట్టకు వెళ్ళచ్చు. ఎటువంటి సమస్య లేదు. నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇది కళ్యాణకట్ట ద్వారా. వీళ్ళు కొద్దిగా దర్శనానికి వెళ్ళేవాళ్ళు, పూర్తి చేసుకుని వెళ్ళేవాళ్ళు. సంప్రదాయ దుస్తులు అంటే ఈ విధంగా ధరించాలండి. అందరూ కలిసి చూసి నేర్చుకోండి. ఓకే, దాదాపు పూర్తి అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ వేణుగోపాల్. నమస్తే.